తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు, జ్యోతిష్య రత్న, జ్యోతిష్య చక్ర వైభవ నిపుణులు డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గారు. వారితో మాట్లాడదాము, మరిన్ని విషయాలు జ్యోతిష్యం గురించి తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం. చాలా మందికి కుజదోషంతో బాధపడుతూ ఉంటారు. ముఖ్యంగా వివాహ సమయంలో ఈ కుజదోషం ఉన్న వాళ్ళని పెళ్లి చేసుకోవాలి అనుకుంటే కూడా భయపడుతూ ఉంటారు. కుజదోషం ఉన్న వాళ్ళని చేసుకోకూడదు అని అంటూ ఉంటారు కదా. అలాంటి టైంలోనే ఇంకో మాట కూడా వస్తుంది. అంటే కుజదోషం ఉన్న వ్యక్తికి కుజదోషం ఉన్న ఇంకో వ్యక్తిని, అమ్మాయిని అబ్బాయిని లేదా చేస్తే వాళ్ళకి జంట బాగుంటుంది అని కూడా అంటూ ఉంటారు. నిజానికి కుజదోషం అంటే ఏంటి? ఇది అంత ఎక్కువగా ప్రభావం చూపిస్తుందంటారా వివాహ విషయంలో? ఇది ఎలా వస్తుంది? తప్పకుండా. కుజుడు మెయిన్గా ఏంటంటే ప్రతి గ్రహం ఒక్కొక్క ఇంపాక్ట్ ఉంటుంది, ఒక్కొక్క ఫలితాన్ని ఇస్తాడు. కుజుడు మటుకు ఏంటంటే బ్రేక్ చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ కుజుడు బుధుడితో కలిసి ఉన్నాడు అనుకోండి, బుధుడు అన్నదమ్ములు, ఫ్రెండ్స్, ఎడ్యుకేషన్ అన్నమాట. సో కుజుడు బుధుడితో కలిసి ఉంటే అన్నదమ్ముల మధ్యన దెబ్బలాట, అలాగే ఫ్రెండ్స్ మధ్యన దెబ్బలాట, అలాగే బిజినెస్ కారకుడు కూడా బుధుడు కాబట్టి బిజినెస్లో ప్రాబ్లం, అలాగే ల్యాండ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, బుధుడు ల్యాండ్ కూడా సంబంధించడం. సో ల్యాండ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉండడం, అలాగే కోర్టు కేసులు ఉండడం, ఎవరో దాన్ని కబ్జా చేయడం, ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. సో అందుగురించి కుజుడు ఎక్కడున్నా ఎవరితో ఉన్నా కూడా ఇబ్బందే. అలాంటి కుజుడు ముఖ్యంగా వివాహ విషయంలో ఇంకా ఇబ్బంది కలగజేస్తాడు. దాని పేరే కుజదోషం అంటారు. సాధారణంగా కుజుడు మామూలుగా ఈ 12 రాసులు ఉంటాయి కదా, మనం లగ్నం నుంచి లెక్క పెట్టాలండి. ఏదైనా సరే, చదువు కానీ, ఉద్యోగం కానీ, ఆరోగ్యం కానీ, ఆయుష్ కానీ, గృహం కానీ, వాహనం కానీ, ఫారెన్ టూర్, ఏది లెక్క పెట్టి ఏది చెప్పినా జ్యోతిష ప్రకారం మన లగ్నం నుంచి ఏ గ్రహం ఏ స్థానంలో ఉన్నారనే దాన్ని బట్టి చెప్పాలి. కాబట్టి మన లగ్నం నుంచి లెక్కెట్టినప్పుడు 1వ స్థానం, 2వ స్థానం, 4వ స్థానం, 7వ స్థానం, 8వ స్థానం, వ్యయ స్థానం, 12వ స్థానం, 1, 2, 4, 7, 8, 12 స్థానాల్లో కుజుడు ఉంటే కనుక దాన్ని కుజదోషం అంటారు. ఉదాహరణకి లగ్నంలో ఉంటే కనుక లగ్నాన్ని చూసుకుంటాడు, మళ్ళీ సప్తమ దృష్టి కూడా ఉంటుంది కాబట్టి సప్తమ స్థానాన్ని చూస్తాడు. సప్తమ అంటేనే భర్త లేదా భార్య స్థానం. మళ్ళీ అష్టమ అంటే కనుక ఆయుష్, అలాగే మరణం, అలాగే మెయిన్గా యాక్సిడెంట్స్, ఇవన్నీ అనమాట. ఆడవాళ్ళకైతే మాంగళ్య స్థానం. కాబట్టి ఈ లగ్నంలో ఉంటే ఈ 7th 8th హౌస్ని చూస్తాడు, లగ్నాన్ని చూస్తాడు. అలాగే ద్వితీయ స్థానంలో ఉంటే కుటుంబ స్థానం అంటారు, 2వ స్థానాన్ని. కుటుంబ స్థానంలో కనుక కుజుడు ఉంటే కనుక విపరీతమైన అది కూడా కుజదోషం అన్నట్టే. సో కుటుంబానికి ప్రాబ్లమ్స్ రావచ్చు, కుటుంబం అంటే భార్యాభర్తల మధ్యన మనస్పర్ధలు రావచ్చు, ఇవన్నీ. అలాగే నెక్స్ట్ చతుర్థ స్థానం. చతుర్థ అంటే మనకి సౌఖ్యస్థానం, గృహస్థానం అన్నమాట. సో గృహంలో మనం భార్యాభర్తలే ఉంటారు కాబట్టి సుఖ స్థానం కూడా అయింది కాబట్టి అక్కడ ఇబ్బందులు కలిగేందుకు అవకాశం ఉంది. నెక్స్ట్ వచ్చేసి సప్తమ స్థానం. సప్తమ అంటేనే భర్త లేదా భార్య, అలాగే వైవాహిక జీవితం, అలాగే వివాహ స్థానం, ఇవన్నీ కూడా సప్తమం. కాబట్టి సప్తమంలో ఉంటే అది కూడా 100% కుజదోషం అన్నట్టే. అలాగే అష్టమం. అష్టమం అంటే ఇందాక చెప్పుకున్నాం 8th హౌస్. 8th హౌస్ అంటే కనుక మాంగళ్య స్థానం ఆడవాళ్ళకి, అలాగే మెయిన్గా యాక్సిడెంట్ స్థానం, ఆయుష్ స్థానం, ఈ 3 స్థానాలు అష్టమం. కాబట్టి అష్టమంలో ఉంటే కూడా విపరీతమైన కుజదోషం అన్నట్టు. కాకరిగా 12వ స్థానం. 12వ స్థానం అంటే ఖర్చు స్థానం, నిద్ర స్థానం, ఇవి రెండే మెయిన్గా. కానీ మెయిన్ ఏంటంటే నిద్ర, సౌఖ్యం, మనం రాత్రి అంతా ఉండే ఇదంతా కూడా 12వ స్థానం. కాబట్టి అక్కడ కూడా మనకి ఇబ్బంది కలుగుతుందన్నమాట. కాబట్టి 1, 2, 4, 7, 8, 12 స్థానాల్లో కుజుడు ఉంటే కనుక కుజదోషం అంటారు. ముఖ్యంగా నేను గ్రహించింది అంటే నా అనుభవం రీత్యా ఏంటంటే నాకు 30 ఏళ్ళ అనుభవం ఉందండి. సో వివాహాలు ఒక 5,000 వివాహాల దాకా చెప్పాను ఇప్పటివరకు. ఒక 1,00,000 మ్యాచ్ మేకింగ్స్, 1,00,000 పొంతనలు చూశాను. కాబట్టి నా ఇది ప్రకారం అంటే ముఖ్యంగా నా 7వ స్థానం, 8వ స్థానం చాలా డేంజర్ అండి. సప్తమం, అష్టమం. ఎందుకంటే ఆల్రెడీ 1, 2, 4, 7, 8, 12 అంటే 6 ప్లేసెస్లో ఆల్రెడీ ఉన్నాయి కుజదోషం. మళ్ళీ ఈ కుజదోషం వాడిని కుజదోషం ఇచ్చి చేయాలంటే మళ్ళీ 6 వాడిని ఇంకో 6 వాళ్ళని ఇచ్చే చేయాలి. సో మీకు అసలు దొరకరు కూడా. సో అలా మీకు చాలా ఇబ్బంది అయిపోతుంది. ఎందుకంటే మామూలుగా వివాహం చేయడం ఎందుకంటే ఎంత కష్టం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గోత్రం కలవకూడదు, అలాగే నక్షత్రాలు బాగా కలవాలి, ఇది కాకుండా షష్టాష్టకాలు అవ్వకూడదు, రాసులు, అలాగే లగ్నాలు కూడా షష్టాష్టకాలు, ద్విద్వాదశాలు అవ్వకూడదు, అలాగే నైదంతాలు అవ్వకూడదు. సో ఇలా మీరు ఫిల్టర్ చేసే కొద్ది మళ్ళీ ఇక్కడ కుటుంబ స్థానం, సంతాన స్థానం, ఆరోగ్య స్థానం, ఆయుష్, ఇవన్నీ వెతికేటప్పుడు మీకు 5, 4 దొరుకుతాయి. ఈ 5, 4లో అతనికి మంచి చదువు, ఉద్యోగం, అలాగే ఈ అలవాట్లు ఉండకుండా ఉండడం, వాళ్ళ ఫ్యామిలీలో ఏం ప్రాబ్లమ్స్ లేకుండా ఉండడం, ఇన్ని మ్యాచ్ అవ్వాలంటే అసలు మ్యాచ్ అవ్వదు. కాబట్టి అంత డెప్త్కి వెళ్లకుండా ఉండాలి.
సప్తమ అష్టమంలో మటుకు కుజుడు ఉంటే 100% కుజ దోషం అండి. ఎందుకంటే ఈ సప్తమ స్థానాన్ని చెప్పే కానీ భార్య లేదా భర్త స్థానం, అలాగే వైవాహిక జీవితం గురించి చెప్పే స్థానం, అలాగే ముఖ్యంగా వాళ్ళిద్దరి మధ్య మనస్పర్ధలు ఉంటాయి, ఇవన్నీ కూడా చూసే స్థానం కూడా సప్తమైంది అనమాట. కాబట్టి ఖచ్చితంగా సప్తమ స్థానంలో అస్సలు కుజుడు ఉండకూడదు. అలాగే అష్టమ స్థానంలో ఇంకా ఉండకూడదు, ఎందుకంటే అది మరణం, ఆయుష్, అలాగే యాక్సిడెంట్ స్థానం కాబట్టి అస్సలు అందులో ఉండకూడదు. ఇంకోటి సాధారణంగా ఏంటంటే అందరూ కుజదోషం ఉన్న వాళ్ళకి, అంటే మీరు అడిగిన ప్రశ్నే, కుజదోషం ఉన్న వాళ్ళకి కుజదోషం ఇచ్చి చేయాలని. కుజదోషం ఉన్న వాళ్ళకి కుజదోషం ఇచ్చి చేయాలి మంచిదే, కానీ ఒక్క 2 మటుకు మెయిన్ అంటే సప్తమ స్థానంలో ఉన్న కుజుడిని సప్తమ స్థానంలో ఉన్న కుజుడితో చేయకూడదు. అలాగే సప్తమ స్థానంలో ఉన్న కుజుడిని అష్టమ స్థానంలో కుజుడున్న వ్యక్తికి చేయకూడదు. ఎందుకంటే ఆల్రెడీ ఒక 100 స్పీడ్లో ఒక వ్యక్తి వస్తాడు బండి మీద, ఇటు నుంచి కూడా 100% స్పీడ్లో వస్తాడు. వాళ్ళిద్దరు గుద్దుకుంటే ఇద్దరు చనిపోతారు, ఇద్దరు ఉండరు. అదే 100లో వస్తున్నాడు వీడు, అంటే ఫస్ట్ హౌస్లో ఉన్నా, సెకండ్ హౌస్లో ఉన్నా, ఫోర్త్ హౌస్లో ఉన్నా, 12th హౌస్లో ఉన్నా, వీడు సప్తమంగానే అష్టమంగానండి ఈ స్థానం ఉన్న వ్యక్తి ఇతను 100 స్పీడ్లోనే ఉంటాడు. ఎందుకంటే సప్తమ అష్టమం అంటే 100% కాబట్టి. వీడు 1 ఫస్ట్ హౌస్, సెకండ్ హౌస్, ఫోర్త్ హౌస్, 12th హౌస్ ఉన్న వ్యక్తితో వచ్చారనుకోండి, వీడు 30 స్పీడ్లోనే ఉంటాడు. సో వీడు బతుకుతాడు, ఎవరికి ఏం కాదు. కొంచెం చిన్న దెబ్బలాట్లు ఉంటాయి. ఎందుకని ఆల్రెడీ సప్తమ స్థానం లేదా అష్టమ స్థానంలో కుజుడు ఉన్నాడు కాబట్టి ఆల్రెడీ ఇబ్బంది ఎలా కలిగిస్తాడు. ఈ తక్కువ వ్యక్తితోటి ప్రాబ్లం ఉండదు కాబట్టి వీళ్ళకి ఇచ్చి వివాహం చేయాలి. కాబట్టి మెయిన్ పాయింట్ అంటే సప్తమ స్థానంలో ఉన్న కుజుడిని సప్తమ స్థానం కానీ అష్టమ స్థానంలో ఉన్న కుజుడితోటి వివాహం చేయకూడదు. అలాగే అష్టమ స్థానంలో ఉన్న కుజుడు ఎవరైతే ఉంటారో వాళ్ళని అవతల వ్యక్తి సప్తమం కానీ అష్టమం కానీ వివాహం చేయకూడదు. అలా చేస్తే కనుక చాలా దోషం ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు సరే, వివాహం అనేది కుజదోషం ఉన్న వాళ్ళు ఏ ముఖ్య విషయాల్ని పాటిస్తూ ఇంకో కుజదోషం ఉన్న వ్యక్తిని ఎలా పెళ్లి చేసుకోవచ్చు అనేది తెలియజేశారు. కానీ పూర్తిగా ఇప్పుడు కుజదోషం ఉన్న వాళ్ళు ఏ పరిహారాన్ని పాటిస్తే కనుక సమస్య నుంచి బయటపడవచ్చు, కుజదోషం నుంచి బయటపడవచ్చు అంటారు? తప్పకుండా. ముందు కుజుడి యొక్క స్థానం మనం చూసుకోవాలి, మన జాతక రీత్యా కుజుడు ఎక్కడ ఉన్నాడు చూసుకోవాలి. ఇప్పుడు మనం అనుకున్న 1, 2, 4, 7, 8, 12 స్థానాల్లో కనుక కుజుడు ఉన్నా, అంటే సప్తమ అష్టమ 7th కానీ 8th కానీ ఉంటే కానీ 100% ఉన్నాడు. కాబట్టి వీరి మటుకు ఖచ్చితంగా ప్రతి మంగళవారం ఫస్ట్ పాయింట్ ఉపవాసం ఉండాలండి. మంగళవారం అలా ఎన్ని మంగళవారాలు? అది లైఫ్ లాంగ్ ఉండాలి. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్సిడెంట్ కాకుండా ఉంటుంది, ఆరోగ్యం బాగుంటుంది, వివాహం త్వరగా అవుతుంది, వైవాహిక జీవితం బాగుంటుంది, యాక్సిడెంట్స్ అవ్వదు, సర్జరీలు జరగవు, మన రక్తం కళ్ళ చూడము. అలాగే కుజుడు బ్రదర్స్ కూడా కారకుడు, అన్నదమ్ములు కూడా కారకుడు. మనం ఇవన్నీ ఉపవాసం కానీ మంచిగా ఉండడం అన్నదమ్ములతో కూడా చాలా బాగుంటుంది, అన్నదమ్ములు కూడా సక్సెస్ అవుతారు. ఇలా ఒక 10 పాయింట్లు ఉన్నాయండి. ఈ ఆడవాళ్ళు కూడా ఏంటంటే ప్రస్తుతం హిమోగ్లోబిన్ కౌంట్ తక్కువగా ఉండడం, అలాగే పీరియడ్స్ సరిగ్గా రాకపోవడం, ఇలా ఏవో పీసీఓడి ప్రాబ్లమ్స్ ఉండడం, ఇలాంటివన్నీ జరుగుతాయి. ఇవన్నీ కూడా కుజుడే అధిపతి అండి. రక్తానికి ఈ టైంకి అవ్వడం ఇవన్నీ కూడా. సో ఈ కుజుడు ఇవన్నీ రిలేటెడ్ కాబట్టి మీరు ముందుగానే ఉపవాసం ఉన్నారనుకోండి, చిన్న వయసు ఒక 15 ఏళ్ళు 18 ఏళ్ళ నుంచి ఉన్నారనుకోండి, వయసు చిన్నప్పటి నుంచి, సో మెల్లగా దోషం తగ్గుకుంటూ వస్తుంది. అప్పుడు మీ ఆరోగ్యం బాగుంటుంది, వైవాహిక జీవితం బాగుంటుంది, యాక్సిడెంట్స్ అవ్వదు, మంచి సంతానం కలుగుతుంది, మీ హెమోగ్లోబిన్ కౌంట్ పెరుగుతుంది, మీకు ఏ దెబ్బలు తగలవు, ఇవన్నీ కూడా చాలా బాగుంటుంది. సో ఫస్ట్ ఉపవాసం. సెకండ్ వచ్చేసి సేమ్ కాలసర్పదోషం లాగే సుబ్రహ్మణ్య స్వామిని ఎక్కువగా పూజించడం, ప్రతిరోజు సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరం చదువుతూ ఉండడం. అలాగే ముఖ్యంగా వీరు కూడా పొట్లకాయ తినకుండా ఉంటే మంచిది, ఎందుకంటే వీళ్ళకి వివాహం త్వరగా అవ్వాలి, వివాహంలో ఇబ్బందులు ఏమి ఉండకుండా ఉండాలి కాబట్టి. అలాగే ముఖ్యంగా వీరు ఈ కుజదోషం ఉన్న వాళ్ళు పగడం కూడా పెట్టుకోకూడదండి. సో సాధారణంగా అంటే ఆడవాళ్ళు కూడా చాలామంది పెట్టిస్తూ ఉంటారు, ఈ పగడం పెట్టుకోండి, అది వివాహం త్వరగా అవుతుంది. ఆడపిల్లలు కుజుడు భర్త కారకుడు ఎవరికైతే సరే, ఆడవాళ్ళకైతే, మగవాళ్ళకైతే శుక్రుడు భార్య కారకురాలు. సో ముందే మీరు స్టోన్ పెట్టేయడం వల్లనే సో పెళ్లి కాకుండానే అతను ఆహ్వానించినట్టు. సో ఇందాకేమనుకున్నాం, మన కుజుడు అన్నిటికీ బ్రేక్స్ కారకుడు అనుకున్నాం. సో మీరు ముందుగా పగడం పెట్టుకోవడం ద్వారా వివాహ ఆలస్యం అవడం, కుదిరింది క్యాన్సిల్ అవ్వడం, గడప దాకా వచ్చింది క్యాన్సిల్ అవ్వడం, పెళ్ళే కాకపోవడం, ఇక విరక్తి రావడం, కోపం. మీరు ఎప్పుడైతే కుజుడు చాలా కోపోద్రేకం అన్నమాట, కుజుడు చాలా ఫైరీ ప్లానెట్. సో మీరు పగడం పెట్టగానే ఆల్రెడీ కోపిస్తాడు అనుకోండి, ఇంకా కోపం పెరిగిపోతుంది, అనవసరంగా అనర్థాలు వస్తాయి, దెబ్బలాట్లు వస్తాయి, ఈ పెళ్లి బ్రేక్ అవ్వడం ఇవన్నీ కూడా జరుగుతాయి. కాబట్టి అస్సలు పగడం అనేది పెట్టకూడదు, ఖచ్చితంగా చూసి పెట్టించాలి. అందుకే వివాహ అనంతరం భర్త బాగుండాలి, భర్తకి ఏం ప్రాబ్లం ఉండకుండా ఉండాలని చెప్పి మంగళసూత్రాల్లో అక్కడ చేయిస్తారు, పగడంను ముత్యాలు పెట్టుకోండి. ఆ పెళ్ళి అయిన తర్వాత పెట్టుకోమంటారు, కానీ పెళ్లికి ముందు కాదు. ఇది పెళ్ళైన ప్రతి ఒక్కరు కూడా పెట్టుకోవచ్చు. ఆడవాళ్ళు మటు ప్రతి ఆడవాళ్ళు పెట్టుకోవచ్చు. ఎందుకంటే భర్త కారకుడు కుజుడు కాబట్టి ఫస్ట్ ఆల్ భర్త బాగుండాలి,
వీళ్ళ ఆరోగ్యం బాగుండాలి, ఉమ్. ఈ నెలసరి ఏం ప్రాబ్లం ఉండకుండా ఉండాలి, హిమోగ్లోబిన్ కౌంట్ పెరగాలి, బాగుండాలి. ముఖ్యంగా అన్ని విధాలు కూడా ఇది హెల్ప్ అవుతుందండి. ఉమ్. కాబట్టి ఇది నెక్స్ట్ వచ్చేసి సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరం రోజు చదువుకోవడం, చదువుకోవడం. లేదా ప్రతి మంగళవారం వీలవుతాయి అనుకో. అంటే మనకి ఈ పని అయ్యేదాకా అండి, కనీసం వివాహం సంతానం కలిగేదాకా, మనకి పని అయ్యేదాకా మనం ఖచ్చితంగా ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వెళ్ళి 41 ప్రదక్షిణాలు చేయడం. ఉమ్. అలాగే ఇందాక చెప్పుకున్నట్టు మోపిదేవి, తిరుత్తణి, అలాగే స్కందగిరి, స్కందగిరి. అలాగే కుక్కి సుబ్రహ్మణ్యం, పళని, ఇలాంటి పుణ్యక్షేత్రాలు ఎప్పుడైనా ఏడాదికి ఒకటి వెళ్తే కనుక చాలా బాగుంటుంది. ఉమ్. వీలైతే 40 ప్రదక్షిణాలు చేస్తే కూడా చాలా మంచిది అనుకున్నాం. అలాగే మనకి పొట్లకాయ కూడా తినకుండా ఉంటే చాలా మంచిది. ఈ పగడం కూడా చూసి పెట్టుకోవాలి. ఇబ్బంది అయితే కనుక అస్సలు పెట్టుకోకూడదు. అందుకే ఖచ్చితంగా జ్యోతిష్యులను అడిగి, 2-3 అడిగితే మంచిది. ఉమ్. అంటే మనం ఇప్పుడు చిన్న సర్జరీ, చిన్న అనారోగ్యం చేసినా 3-4 డాక్టర్ని వెళ్ళి కనుక్కుంటున్నాం, కన్సల్ట్ అవుతాం. నెక్స్ట్ ఏం చేయాలి ఎలా అని. సో అలాగే ఇది లైఫ్ సంబంధించింది అనమాట, వివాహం కానీ సంతానం. సో కనుక్కొని జాగ్రత్తగా అవసరమైతేనే పెట్టుకోవాలి. ఉమ్. నాకు తెలిసినైతే 90% పెట్టుకోకపోవడం ఉత్తమం. పెళ్ళి అయిన తర్వాత కావస్తే అది కూడా అవసరం అయితే కనుక పెట్టుకుంటే ఉత్తమం. ఓకే. ఇంకా అలాగే పూలు తెంపడం వల్ల కూడా కుజదోషం వస్తుందంటారా? అది నిజమేనా అలా ఏం గురుగారు? లేదండి, అవన్నీ పూలు లేదు. తెంపి అంటే తెంపిన పూలతో పూజించడం వల్ల అలా ఏం లేదండి, అవన్నీ అదేం లేదు. అదే చెప్తున్నా, ఎప్పుడు ఎంత డెప్త్కి వెళ్ళే కొద్దీ అంత అనవసరమైనది అనమాట. ఓకే. అనవసరంగా అంత అక్కర్లేదు. ఉమ్. ఈ చిన్న పరిహారాలు, అతి చిన్న పాటించుకుంటే పరిహారాలు. సరిపోతుంది. ఇంకోటి, కుజుడు మెయిన్గా, కుజుడు నిజంగా ప్రాబ్లం ఉంటే కనుక కుజుడికి 7000 సార్లు జపం చేయించి, కేజింపావు కందిపప్పు, ఒక ఎర్ర లుంగి, ఉమ్. ఒక 1000 రూపాయల వర్త్ గోల్డ్ ఐటమ్ దాని ఇస్తే కనుక కుజుడి యొక్క దోషం అంతా కూడా తొలగిపోతుంది. ఇది లైఫ్ లో ఒకసారి ఇది లైఫ్లో చేసుకోవచ్చు. ఒకసారి చేస్తే సార్, లైఫ్లో ఒకటే కాదండి, ప్రతి 3 ఏళ్ళకి ఒకసారి. అంటే ఈ వివాహం ఉమ్. ప్రాబ్లమ్స్, సంతానం ప్రాబ్లమ్స్, ఆరోగ్యం ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ప్రతి 3 ఏళ్ళకి ఒకసారి చేస్తే చాలా మంచిది. అలా వీలైతే కనుక ఎప్పుడైనా సరే ఏదో ఒక మంగళవారం రోజున పురోహితుడు డైరెక్ట్గా, ఈ జపం చేయించలేని వాళ్ళు, ఓపిక లేని వాళ్ళు, కేజింపావు కందిపప్పు, ఒక 100 రూపాయలు క్యాష్ పురోహితుడికి దానం ఇస్తే కనుక ఒక మంగళవారం రోజున చాలా మంచి జరుగుతుంది. అలా ఒక 6-7 మంగళవారాలు చేశారనుకోండి, మనకి చాలా మంచి జరుగుతుంది. ధన్యవాదాలు గురుగారు. నమస్తే. కుజదోషానికి సంబంధించి చాలా విషయాలు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు ధన్యవాదాలు. నమస్కారం. సో చూస్తున్నారు కదండి, వివాహం విషయంలో ముఖ్యంగా కుజదోషం ఉన్న వాళ్ళకు కూడా చాలా ఇబ్బందులు వస్తూ ఉంటాయి. లైఫ్లో కూడా చాలా విషయాల్లో ఇబ్బందులు వస్తూ ఉంటాయి. కాబట్టి కుజదోషం ఉన్న వాళ్ళు ఏ పరిహారాలు పాటించుకోవాలి, అలాగే చిన్నగా రెమెడీస్ ఏ విధంగా పాటించుకోవాలి, ఆహారం విషయంలో, అలాగే డైలీ దైవ దర్శనాన్ని చేసుకోవడం, ఇలా చాలా పాయింట్స్ చెప్పారు గురుగారు. ఇవన్నీ కూడా కుజదోషం ఉన్న వాళ్ళు పాటిస్తే ఆ సమస్య నుంచి కాస్తైనా ఉపశమనం పొందే అవకాశం, లేదంటే పూర్తిగా ఉపశమనం పొందే అవకాశాలు అనేవి ఉన్నాయని తెలియజేస్తున్నారు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.